ये बोलो महात्मा गांधी के जय, ये बोलो स्वतंत्र भारत के जय, ये बोलो भारत माता की जय हिंद। ये बोलो भारत माता की जय, ये बोलो महात्मा गांधी के जय, जय हिंद। ये बोलो महात्मा गांधी के ये बोलो स्वतंत्र भारत के जय, बोलो महात्मा गांधी के ये बोलो स्वतंत्र भारत के जय, बोलो भारत माता की जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो गांधी महात्मा के स्वतंत्र भारत के जय हिंद। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्तमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्वन्वन्नोति नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। यत्र तत्र श्रीविधियोर्भूतिः ध्रुवानीतिर्मतिर्मम చాలా బాగా పడింది. విద్య మామేకం శరణం. వెరీ గుడ్. అహం త్వా సర్వ పాపేభ్యస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాప భలే బాగా పడింది. సంభవామి యుగే ఏదైనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం సర్వధర్మం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. వెరీ గుడ్. జరుగు నమ్మక హరి ఓం. శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జ్ఞానానందమయం దేవం పూజయస్వ వివస్తంతం భాస్కరం భువనేశ్వరం. ఆరతి ఉంది. కాంతాయ కళ్యాణ హృదయ నిధేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రాజాదిరాజాయ ప్రత్యక్ష సాహినే నమో వై కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై సవనో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అందరూ పూలు వేయండి, అందరూ పూలు వేయండి, అందరూ పూలు. వెనక్కి పెట్టు కెమెరాని. వందే మాతరం. జై హింద్. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे.
ఈ పక్క అడిగిన అంతే ఏం చేసినట్టు అని అడిగిన సేనన్నా మురళన్నా అనేకదంతం వక్తా ఈ పక్క వచ్చాయినా ఈ పక్క రా అవును ఈ పక్కకు రా కనిపిదిలే ఆపు ఇట్లా కనిపిదిలే ఆపే కదా ఇట్లున్నా కష్టపడినటువంటి మన కార్మికులను గట్టిగా చప్పట్లతో వాళ్ళని అభినందించాలి. సార్ అట్టే పట్టుకోండి సార్. గట్టిగా చప్పట్లతో జీవా వినపడట్లా గట్టిగా కొట్టండి సార్. అట్లే చూడండి సార్ ఒకసారి అందరూ చూడండి. చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. సార్ ఎటు చూడండి సార్ ఒకసారి అందరూ చూడండి. ఎం మణి ఎస్ అరుణ సార్ ఒకసారి అందరూ చూడండి. అందరూ చూడండి ఒకసారి సార్. సార్ అందరూ చూడండి సార్. ఓకే సార్ అందరూ చూడండి సార్. సార్ నరేష్. సో అందరికీ కూడా స్వప్న అమ్మ రండిమ్మా. స్వప్న మన పబ్లిక్ హెల్త్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మరి అలాగే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఎస్ ఉమామహేశ్వర్ రెడ్డి. సార్ ఎటు చూడండి సార్. సార్ ఎటు చూడండి. నెక్స్ట్ సిఎంఎం గోపి గారు. సార్ గోపి సార్. నెక్స్ట్ ఎస్ సుభద్ర గారు అసిస్టెంట్ సిటీ మేడం ఒకసారి చూడండి. నెక్స్ట్ కుమార్ మేయర్ సిసి మహేష్. అలాగే ఎస్ త్రిపురా మేయర్ పిఏ మేడం. మెల్లిగా ఎస్ వేలు ఎన్ వేలు కమిషనర్ సిసి. ఓకే అందరూ చూడండి. ఓకే ఉండండి ఒక నిమిషమా. డబ్ల్యూఎస్ఎస్ సార్ డ్రైవర్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి హానరబుల్ మేయర్ చంద్రశేఖర్ సార్కి, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి అన్న గారికి, కార్పొరేటర్స్కి అందరూ కూడా ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పౌర సమాజం యొక్క విధులు బాధ్యతలు కానీ, అధికార యంత్రాంగం యొక్క బాధ్యతలు కానీ, విధులు కానీ ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా సమిష్టి ధోరణిలో ప్రజలందరికీ సమన్యాయం, ఈక్వాలిటీ, ఈక్విటీ రెండు కూడా ప్రజలకి కూడా అందుబాటులోకి రావడానికి కారణం ఆనాడు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే స్వాతంత్రాన్ని మనకిచ్చి
మనల్ని ముందరని నడిపించినటువంటి మహాత్మా గాంధీ నినాదంతో రాజ్యాంగం నిర్మించబడింది. అదేవిధంగా భగత్ సింగ్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన విధానాలకు అనుకూలంగా అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నప్పటికీ సమిష్టిగా మన భారతదేశం ముందరికి వెళ్ళడానికి కారణం భారత రాజ్యాంగం. ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ప్రజల అవసరాలకు అనుకూలంగా అందరూ సమిష్టిగా న్యాయపరంగా ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి మహానుభావులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలతో మరింత ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాం. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, శానిటేషన్ కానీ అందించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. మరింత నిబద్ధతతో అధికార యంత్రాంగం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మార్నింగ్ 5:30 నుంచి ఫీల్డ్లో ఉండి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి పబ్లిక్ హెల్త్ ఇస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి, అలాగే మెరుగైనటువంటి సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మన కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్లకి, కార్పొరేటర్లకి, కోవర్స్ నంబర్లకి, నగరపాలక సిబ్బందికి, మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఆ చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు అది పట్టించుకోకుండా బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేశారు. సమర యోధులు అందరూ కలిసిగా ఉండి మరొకసారి రాజ్యాంగం రాసి టేబుల్ పైన పెట్టారు. అందరికీ న్యాయం కల్పించాలని మన అంబేద్కర్ గారితో కలిసి సమరయోధులు ప్రతి ఒక్కరూ, మన దేశము కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరు పెద్దలు ఈరోజు మన దేశంలో లేరు. వాళ్ళు ఆకాశంలో చుక్కై ఉంటున్నారు. ఈరోజు మన దేశాన్ని గౌరవించి, ఆ చట్టాన్ని గౌరవించి ఇంతవరకు మనం జెండా పండుగ చేసుకుంటున్నాము. అదే కాకుండా మన ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో కూడా ప్రతి ఒక్క పని కూడా చేపట్టి చేస్తున్నారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా మనకు నియోజకానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి కూడా ఈరోజు శుభాకాంక్షలు. చాలా అభివృద్ధి విషయంలో కూడా కొనసాగిస్తున్నారు. అదే కాకుండా మన కమిషనర్ గురించి చెప్పాలంటే చాలా మంచివారు. ప్రతి ఒక్కరూ ఏ విషయం అడిగితే ఏ పనికి లేదని చెప్పకుండా, కొన్ని లేట్ అవుతుంది, కొన్ని తొందరలో కూడా పని అవుతుంది. ఒక్కరి మనసు కూడా నొప్పి పట్టకుండా, చాలా అధికారం పెత్తనం చేయకుండా అందరూ ఆ రాజ్యాంగాన్ని గుర్తించి కమిషనర్ గారు మనమందరం కలిసికట్టుగా పని చేయాలని ఉద్దేశంతో అందరితో కలిసి ఉంటున్నారు. ఇటువంటి మనకు కమిషనర్ గారికి దొరకడం కూడా అదృష్టమే. మన నగరాన్ని గౌరవించి ఇంకొకసారి కూడా గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. మన కమిషనర్ గారి గురించి కూడా మీరు చప్పట్లు కొట్టాలి. ప్రతి ఒక్క సెక్షన్లో కూడా ప్రతి ఒక్క పని చక్కరగా చేస్తున్నాం. ఏ మున్సిపాలిటీలో చేస్తుందో ఏమో తెలియదు, కానీ మన నగరం మాత్రం దూసుకొని పోతామని ఏ విషయానికి తగ్గేదే లేదు. చిన్న వర్కర్ నుంచి పెద్ద స్థాయిలో ఉండిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మన నగర గౌరవాన్ని కాపాడాలని ఇంతవరకు ఒక పని విడవకుండా చేస్తున్నాం. అది వర్షం కావచ్చు, గాలి కావచ్చు, ఎండ కావచ్చు. మనమందరూ కలిసికట్టుగా ఉంటేనే మన కమిషనర్ గారు కూడా చేసేదానికి ముందడుగేస్తారు. అట్లా అందరూ బాగుండాలి, మన దేశం బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఈ 5 సంవత్సరాలు మన ఎంప్లాయీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వచ్చిన కమిషనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరితో కోఆపరేట్ చేసి ఈ నగర అభివృద్ధికి, ఎంప్లాయీస్ యొక్క స్వేచ్ఛకి అందరికీ తోడ్పాటుగా నడిచిందనకు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. జై హింద్.